ఇలాగే ప్రవర్తిస్తే గృహహింస చట్టం కింద కంప్లైంట్ కూడా ఇచ్చాను. పలుకుబడి ఉపయోగించి తెలివిగా తప్పుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హత్య చేయాలని ప్రయత్నించాడు. మీరే దానికి సాక్ష్యం. హత్య ప్రయత్నం కింద కేసు నమోదు చేసి జీవితాంతం జైలు కూడా తినేలా చేయండి. ఆడదాన్ని చంపాలని చూసిన వాళ్లకు పుట్టగతులుండవని తెలిసి వచ్చేలా చేయండి. అవునండి, మీ ముందే ఎలా ప్రవర్తించాడో చూడండి. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలొద్దు. వీళ్ళన్నట్టు వీడిని జైల్లో వేస్తే కానీ రోగం కుదరదు. నన్ను కాదు, వాళ్ళని వేయాలి. మీలాంటి రాక్షసుల మధ్య ఉండలేనని అమ్మమ్మంటేనేగా నేను విల్లాకి తీసుకెళ్ళింది. మళ్ళీ మత్తిచ్చి ఎత్తుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి, మేము మత్తిచ్చామా? మరి నేనే మత్తెక్కించుకున్నానా? నేను స్పృహలో ఉంటే మీ ఆటలు సాగవని మత్తిచ్చి మరీ ఎత్తుకొచ్చారు. వీళ్ళే మత్తిచ్చి ఏదో చేయాలని, నీతో ఏదో చేయించాలని పథకం వేశారు. నోరు ముయ్యరా. కథలు చెప్తే నమ్మడానికి నేనే పిచ్చిదాన్ని కాదు. పథకం మీరు వేసి అది వేసిందంటారేమిటి? అసలు దానికి నా వేషం వేసి నా స్థానంలో దాన్ని కూర్చోబెట్టి ఎలా ఎత్తుకురాగలిగారా? ఎందుకెత్తుకొచ్చారు? ఎందుకంటే నువ్వు అక్కడ ఉంటే క్షేమం కాదు గనక. నీ మీద పెద్ద కుట్ర పన్నారు, తెలుసా మంగా నీకు? అలాగా, ఏమిటా కుట్ర జడ్జి గారు? బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి నిన్ను వశీకరణంలో బంధించారు. బావా, అన్యాయంగా మాట్లాడకు. వశీకరణం ఏంటి? వశీకరణం వశీకరణం అంటే లోబరుచుకోవటం. ఆస్తుల మీద, పదవుల మీద ఆశ పెరిగి వ్యసనాలకు బానిసవై ఈ భాగీరథి చేతిలో కీలుబొమ్మగా మారి నీ ఆటలకు ఎక్కడ అడ్డుపడుతుందోనని మంగాను బ్లాక్ మ్యాజిక్ తో లోబరుచుకున్నావు. అబద్ధం, అంత పచ్చి అబద్ధం. ఏంటి అబద్ధం? ఆ విషయం మాకెలా తెలిసింది అంటే, సార్, నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఫొటోస్ లీక్ చేయొద్దన్నారు కదా, అందుకే ఫోటోలు వీడియో చిప్ తీసుకొచ్చాను. అలా నీ భాగవతం మొత్తం బయటపడింది. మంగా, నిన్ను వశీకరణ చక్రంలో బంధించారే. మాకు సహకరించు, యువతలికి రా. లేకపోతే నీ బ్రతుకు ప్రమాదంలో పడిపోతుంది. అబ్బో, మంచి జానపద కథాల్యారే. చూడండి, దిష్టిని నమ్మేదాన్ని కాబట్టి ఇలాంటి కళ్ళబులి కథలు చెబితే నమ్మేస్తుంది పిచ్చిది అనుకుంటున్నారు. నమ్మను, నమ్మనుగాక నమ్మను. చూడండి సే గారు, వాళ్ళు నేరం నుంచి తప్పించుకోవడానికి ఏదో మాయ మాటలు చెప్తున్నారు. నన్నేదో చేయాలనే దురుద్దేశంతోనే నన్ను ఎత్తుకెళ్లారని నేను కంప్లైంట్ రాశాను. వీళ్ళని అరెస్ట్ చేయండి.
నీకింకా మత్తు వదలనట్టే ఉంది మంగా. కాస్త స్పృహ తెచ్చుకో. నా భార్యగా నీ మీద ప్రేమతో చూస్తున్నాను. ఆ, నేరం చేసి శిక్ష పడుతుందని ఇప్పుడు తమరికి భార్య ప్రేమ గుర్తుకొచ్చిందా? నన్ను చైర్మన్ పదవి నుంచి దించేటప్పుడు ఈ ప్రేమ ఏమైపోయింది? భార్య అన్న విషయం ఏమైపోయింది? మర్చిపోయారా? హ? కొత్తగా ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా? గారు మేమేం చేసినా మీ మీద ప్రేమతో మీ క్షేమం కోర చేశాం. నోరు ముయ్యవే. నా వేషం కట్టి నాటకం ఆడిన దానివి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఎస్ఐ గారు, నేను 100% కరెక్ట్ గా ఉన్నాను, పర్ఫెక్ట్ గా ఉన్నాను. శారీరకంగా మానసికంగా నాకే అస్వస్థత లేదు. చూడండి, మీకేమైనా అనుమానం ఉంటే గతంలో జరిగిన ఏ విషయమైనా ఒకటి అడగమనండి, తక్కువ చెప్పేస్తాను. గ్రాని, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు. ఆ విషయం డాక్టరే చెప్పారు. కానీ వశీకరణానికి నువ్వు బందీ అయి ఉన్నావు. వశీకరణం లేదు, వంకరకరణం లేదు. అది ఆస్తి కోసం చేసింది గ్రాని. నాకు అమ్మమ్మ ఉంటే చాలు. ఈ ఆస్తులు, ఐశ్వర్యం, సంపద మీ నెత్తిన కొట్టుకోండి. అమ్మమ్మను మించిన ఆస్తి లేదు. అమ్మమ్మ ఉంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. అమ్మమ్మ, నా నిజాయితీ ఇప్పుడే ఈ క్షణమే నిరూపణ కావాలి. రాసివు. నీ యావదాస్తి నీకు నచ్చిన వాళ్లకు, నీ వాళ్ళు అనుకున్న వాళ్లకు. నేను అడ్డుపడను. ఏమంటావు మంగా? అది మాట్లాడిన ప్రతి అక్షరం ఖచ్చితంగా ఉంది. తెప్పించు, తెప్పించు కాగితాలు. ఎవరేమిటో, ఎవరు దేనికోసం వెంపర్లాడుతున్నారో తేలిపోవాలి. నా కార్లో స్టాంప్ పేపర్స్ ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే హ, హ, నా పేరును కొన్నట్టుంటాయి. పర్వాలేదుగా మంగా? ఏం పర్వాలేదు. ఆస్తి నాది, రాసిచ్చేది నేను. తీసుకురా. రిజిస్టర్ చేసే రోజు మార్చచ్చు. అయినా కాగితాలు ఎవరి పేరు మీద ఉన్న అభ్యంతరం ఏమీ ఉండదు. అలాగే. మంగా, నువ్వుగా లేవు. కాస్త ఆలోచించవే. ఇదిగో, మళ్ళీ అలా మాట్లాడితే మర్యాద దక్కదు మీకు. డాక్టర్ సర్టిఫై చేశారు, నేను బాగానే ఉన్నానని చెప్పారుగా. ఇది చట్టం ఉండే చోటు. ఇక్కడే న్యాయం కూడా జరిగిపోవాలి. ఎస్ఐ గారు, మీరే సాక్ష్యంగా ఉండాలి. ఇదొక సెటిల్మెంట్ అనుకోండి. అలాగే మేడం. రైటర్ గారు, ఎప్పుడూ కేసులు రాసే మీకు కొత్తగా ఆస్తులు రాసే అవకాశం వచ్చింది. నేను చెబుతూ ఉంటాను, మీరు రాసేసుకోండి, రాసేసుకోండి. ఇదిగో మంగా, రైటర్ గారి కన్నా నువ్వే నీ స్వహస్తాలతో రాస్తే బాగుంటుంది. అన్ని విధాలా నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు అదే సాక్ష్యంగా నిలుస్తుంది. లేకపోతే రేపు వాళ్లకు వాదనకు అవకాశం ఇచ్చిందానివి అవుతావు. అయితే నేనే రాస్తాను. స్వర్ణ డార్లింగ్, గ్రాని, మంగా, పోరా, పోరా. మీరు ఆగండి. మీరు ముద్దాయిలు,
మాట్లాడకూడదు. షూ. ఎస్ఐ గారు చెప్పండి వాళ్ళకి. సార్ మీరు ఆగండి. షూ. మనం వెళ్ళేసరికి ఏ ఆటంకం జరగకుండా శివయ్య అభిషేకాన్ని స్వీకరించాడు అంటే మనల్ని ఆశీర్వదించినట్టే రఘు. నన్న నాన నన్న నాన నన్న నాన నా. నన్న నాన నన్న నాన నన్న నాన నా. ఇదిగో నా యావదాస్తి నీకు రాసిచ్చాను. నా పేరునా? వద్దన్నానుగా అమ్మమ్మ. నా పేరున ఎందుకు రాసావు? నాకు నువ్వుంటే చాలు. నీ ముందు ఆస్తులెంత, వాటి విలువలెంత? నువ్వు నాకు కోహినూరు వజ్రంతో సమానం. ఏం నాటకాలు ఆడుతున్నావే? ఇదిగో దాన్ని ఇంకొక మాట అన్నా నిన్ను నేను క్షమించను. నువ్వు క్షమించటం కాదే, నువ్వే క్షమాపణలు అడిగే రోజు తొందరలోనే వస్తుంది. అయితే రేపు అధిష్టాన మహోత్సవం జరిపించు మంగా. నలుగురి సమక్షంలో స్వర్ణే నీ వారసురాలని, యావదాస్తి మీద అధికారాలు తనవేనని అందరి ముందు ప్రకటించు. స్వర్ణ డార్లింగ్, భాగ్య చెప్పింది చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. రేపు నీకు పిఠాపుర సింహాసన పట్టాభిషేకం. ఘనంగా ఏర్పాట్లు చేయించు. ఏంటో ఆస్తే వద్దు అంటే సింహాసనం, పట్టాభిషేకం, అధిష్టాన మహోత్సవం అంటున్నారు. అయినా నువ్వేది చెప్తే నేను అదే చేస్తా కదమ్మమ్మ. అలాగే ఏర్పాట్లు చేస్తా. ఇదిగో మీరంతా కూడా ఆహ్వానితులే, తప్పకుండా రండే. పదమ్మమ్మ. వస్తా వసే గారు. ఇదిగో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడం మర్చిపోద్దు. నమస్తే. చలో. రఘు, మనం ముందెళ్ళి బైరాగి స్వామిని కలిసి కాశీ గంగ తీర్థం, ఆ విభూతి, అలాగే శివరక్ష ఇస్తానన్నారు కదా, అవి తీసుకుని ఇంటికి వెళ్దాం. బైరాగి స్వామి చెప్పినట్టు తీర్థం తాగించి అమ్మమ్మ గారికి రక్ష కడితేనే గాని వశీకరణ నుంచి బయటికి రారు. అయ్యో, చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మనం అభిషేకం చేసేటప్పుడు వచ్చినట్టున్నాయి. ఎవరు చేశారు? తాతయ్య గారు, సాకేత్తు అత్తయ్య గారు చాలా కాల్స్ వచ్చాయి. అందులోనూ అత్తయ్య గారు చేశారంటే ఆ స్వర్ణ ఏదో చేసుంటుంది. అయితే ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. అమ్మా స్వర్ణ,
పసిపిల్లాడు నీకోసం బెంగ పెట్టుకుంటాడు. వీణ్ణైనా తీసుకెళ్ళమ్మా. నేను అసలు కన్న కొడుకుని కట్టుకున్న భర్తని చూడటం లేదు. వాడి ఆలనా పాలన, నా భర్త మంచి చెడులు మేమే చూస్తున్నాం అన్నారు కదా. హ, పెంచండి. పెంచి నా కొడుకుని నాకే శత్రువుని చేసి సాధించండి. అమ్మమ్మ ఆస్తి మొత్తం నాకు రాసిచ్చింది కదా. రేపు వారసురాలిగా అధిష్టాన మహోత్సవం కూడా చేస్తానంది కదా. నాకు బాధ్యతలు పెరిగాయి. వాణ్ణి చూసుకునే తీరిక ఓపిక నాకు లేవు. ఆయన పోతపాలేగా, ఎవరు పట్టి పెంచితేనే. పెంచండి. మీరు చేసే పని మాత్రం ఏముంది గనక. స్వర్ణ, ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? నీ బిడ్డ నువ్వు బరువు అనుకోవటం తప్పు. నేనేం వాణ్ణి బరువు అనుకోవడం లేదు. నా బరువు బాధ్యతలు పెరిగాయి అంటున్నా. అయినా ఇక నుంచి పెత్తనం అంతా నాదే. మీరు ఊరికే పెంచాల్సిన అవసరం ఏం లేదు. వచ్చే ఎక్కువ ఏయ్, ఏం కూసావే? ఊరికే పెంచుద్దాం అంటే జీతం ఇస్తావా? నిన్ను చెయ్యి వదులు. అమ్మమ్మ చూడమ్మమ్మ, వదులు. రేయ్ వదులు వదలు రాక్షసుడా, వదలు. రేయ్ సాకేత్, వదులురా, వదులు. సాకేత్ ఆగరా. పోసే స్వర్ణ, నీకేం పోయే కాలం దాపురించిందే? జుట్టు వదలమని చెప్పకుండా కన్ను తల్లిని అంటావు. ఇలాంటి మాటలేనా నువ్వనేది? ఏయ్, గ్లాస్ దించవే. వదలు. ఇదివరకులా సాగుబాటు అవుతుంది అనుకుంటున్నావేమో. సాగదు. సైలెంట్ గా సైడ్కి ఉండాల్సిన వాడివి. ఎక్కువ చేస్తే మర్యాదగా ఉండదు. వదలు. వీణ్ణి నేను పెంచను, నువ్వే పెంచుకో. పెంచాలి, పెంచి తీరాలి. లేకపోతే కంచంలోకి మెతుకు కూడా రాల్చును. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు స్వర్ణ. తప్పుడు పనులు చేస్తున్నానంటున్నారుగా. అలాంటప్పుడు తప్పుడు మాటలు మాట్లాడితే తప్పేంటి? వీడు బెంగ పెట్టుకుంటాడని చెప్తుంటే వినిపించుకోవేంటి? వాడేం బెంగపడ్డాడు. అయినా అంత బెంగపడ్డానికి ఇప్పటిదాకా నేనేం ఎత్తుకు తిరగలేదుగా. ఎప్పుడు మీ చంకలోనో మీ సవతి కోడలు చంకలోనో ఇరికించుకొని తిరిగారుగా. అలాగే ఇప్పుడు తిరగండి. మీకు ఓపిక లేనప్పుడు నన్ను శాపనార్థాలు పెట్టే ఆ మహాతల్లి సావిత్రి ఉంది కదా, వారి చంకని ఇరికించండి. అంటే నువ్వు వదిలేస్తే మేం పెంచాలా? మాకేం అవసరమే? ఇందాకే చెప్పాను, ఊరికే పెంచాల్సిన అవసరం ఏం లేదు. పెంచితే నానమ్మగా అయినా అమ్మమ్మగా అయినా పెంచండి, లేదా ఆయాగా అయినా పెంచండి. మీ కష్టమేం ఉంచుకోనులే. పొగరుబోద్దారా, ఎందుకే నీకింత అహంకారం? పిఠాపురం మంగమ్మ గారి వారసురాల్ని కదా, ఈ మాత్రం దర్పం ఉండాలి. దాన్ని పొగరు అనుకోవటం నీ కర్మ. డ్రైవర్, నువ్వు పోనీ. పోనీ. స్వర్ణ, నా మాట వినమ్మా. స్వర్ణ, వీడి మొహం చూసానా? వీడిని తీసుకెళ్ళమ్మా.